హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొంతమంది చాలా మంది కొత్త వాళ్ళు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎంతమంది బాప్తిజం తీసుకుని ఉన్నారు? యేసుక్రీస్తులో రక్తంలో కడగబడిన వారు. అవునా? ఆడవాళ్ళు అయితే పొందప్పుకోండి, మగవాళ్ళు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చక్కగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టు మనం పాటించవలసిందే. వినపడుతుందా మాట? వాక్య భాగం చదువుకుందాం. ఎక్కువసేపు ఏం చెప్పను. మీ పాస్టర్ గారు ఎన్నింటికి క్లోజ్ చేస్తారు మామూలుగా? పాస్టర్ సరే, మీకు ఎన్నింటికి క్లోజ్ చేయాలి చెప్పండి. అన్నింటికి క్లోజ్ చేసేద్దాం. 12:45 క్లోజ్. నేను క్లోజ్ చేయాలి. స్తోత్రం. సరే, మీ పాస్టర్ గారు రోజు మీకు మంచి మంచి వాక్యాలు నేను చూస్తూ ఉంటా. మీ వాక్యం చూస్తూ ఉంటా, స్టేటస్ చూస్తూ ఉంటా. ఈరోజు మీ పాస్టర్ గారు పెట్టిన స్టేటస్ ఏం చెప్పండి. వాట్సాప్లో పెడతా ఉంటారు కదా వాక్యం. మీ పాస్టర్ గారు పెట్టిన వాట్సాప్లో వాక్యం చూడదా? దేవుని మందిరంలో గడపాలి. మొట్టమొదటిగా మనం లెగంగానే ఫస్ట్ ఏం చూడాలి? దేవుని వాక్యాన్ని చూడాలి. మిగతా తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఫోన్లు ఉంటే కొద్దిసేపు ఏమనుకోకుండా ఎమర్జెన్సీ కాల్ ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. డిస్టర్బ్ లేకుండా కరెక్ట్గా ఒక ½ అవర్ మీతో మాట్లాడి క్లోజ్ చేస్తాను. నా వాక్యం కొంచెం వెరైటీగా ఉంటుంది. మీ భాష గారి కంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. కొత్తగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే మీ భాష గారు మంచి మంచి వాక్యాలు చెప్తాను. నేను సింపుల్గా చెప్తాను, పెద్దగా ఏమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సో మీరు నాకు కొంచెం యాక్టివ్గా, ఎవరు నిద్రపోకుండా కొంచెం కొద్దిసేపు ఎలక్ట్రిక్ ఉంటే చాలు, మీరు మనందరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. మేము ఇంకా 1.5 గంట సేపు జర్నీ చేయాలి. 11 పిల్లలకు కూడా రేపు నుంచి ఎగ్జామ్స్ ఉంది. కొన్ని వాక్యం చదువుకున్నాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని యొక్క మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులకు ప్రవర్తించవలెను, అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇది చాలా, నేను అసలు ఈ వాక్యం చెప్తారని కూడా అనుకోలేదు. నేను మీ సంఘానికి రావడానికి ఒక వారం క్రితం ఫోన్ చేసి ఇట్లా వద్దాం అనుకుంటున్నా అంటే సరే, నేను ఒక వాక్యం ప్రిపేర్ అవుతున్నా. అంటే ఈ వేరే ఒక వాక్యాన్ని, ఒక అంశాన్ని తీసి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ప్రిపేర్ చేస్తున్న క్రమంలో దేవుడు ఇది చెప్పమని నాకు ఒక సందేశంలాగా ఇచ్చినప్పుడు, అంటే రూట్ మొత్తం డైవర్ట్ చేసిండు. ఎందుకో తెలీదు. మొత్తానికి అయితే ఒక మంచి వాక్యం దేవుడు నా ద్వారా మీకు వినిపింపబోవచ్చు. శ్రద్ధగా వినండి. దేవుడు చక్కగా మనతో మాట్లాడతాడు. ఆశీర్వాదం పొందుకోవచ్చు. దేవుని యొక్క దీవెన మనం పొందుకోవచ్చు. దేవుని మాట మనం కట్టుబడి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ నామానికి మహిమకంతా ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ ఉచితమైన కృపలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ దినము నీ పరిశుద్ధ దినము నీ సన్నిధిలో ప్రార్థించకు మాకు గొప్ప కృపకై వందనాలు. అల్పునైన నన్ను అయోగ్యాన్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో నిలబట్టకు నాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. మాటలు ప్రభావ చదువుచుండగా నేను కాదు కానీ తండ్రి, నాలో నువ్వు ఉండి నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి నాకు మాకు కావాల్సిన వాటి హెచ్చరికలు, వాటి మాటలు మా ఉదయంలో ఫలింపు చేసి నిరంతర ఆశీర్వాదం చేయమని, ఈ గుడికిలో జయకరంగా జరిగించి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యం క్లియర్గా చదివారా మీరు? నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో
జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలని ఈ సంగతులు రాయిచున్నాను. ప్రభువైన దేవుడు అసలు మనిషి దేవుని సంఘంలో ఎలా జీవించాలి, మనం అందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి? ప్రతిరోజు దేవుని మందిరంలో మనం వచ్చినప్పుడు అసలు మనం ఎలా ఉండాలి? ఎప్పుడు ఒకరి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, ఆమె ఇట్లా, సుందరరావు ఇట్లా, లేకపోతే ఫలానా వ్యక్తి ఇట్లా, లేకపోతే ఇంకొక వ్యక్తి ఇట్లా, నాకు అందరి పేరు తెలియదు, ఇంద్రబాబు అట్లా మనం అంటూ ఉంటాం. మనం వస్తూ సార్ పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన రాదండి, సరిగ్గా పాటలు పాడదండి, సరిగ్గా మోకరించదండి, లేకపోతే ఏదో ఒకటి అంటారు. అసలు వాళ్ళు వీళ్ళు కాదు, అసలు మనం ఎలా ఉండాలి? అవునా? ఫస్ట్ అంతే కదా. అసలు మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో, జీవం గల దేవుని సంఘములో. జీవం ఉంటేనే మనం బ్రతుకుతాం, అంతేనా? జీవం లేకపోతే మనం ఏమవుతాం? బ్రతుకుంటామా? జీవం లేకపోతే ఏమవుతాం మనం? అలానే దేవుని సంఘం కూడా అంతే. దేవుని సంఘం పేరుకు మాత్రం సంఘంగా ఉందనుకోండి, ఏమి లెక్క? అది చనిపోయినట్లు లెక్క. అందుకే జీవము గల దేవుని సంఘములో అసలు మీరెలాగూ, నేను ఎలాగూ, మనం ఎలాగూ ప్రవర్తింపవలనో మీకు తెలియజేయడానికే దేవుని యొక్క వాక్యం మీకు చెప్తుంది. అర్థమైందా? నా భాష మీకు క్లియర్ కదా? దేవుని సన్నిధిలో అసలు మనం ఎలాగూ నడుచుకోవాలి, మనం ఎలాగూ ఉండాలి, మనం ఏంటి, కొద్దిసేపు ఒక అరగంట సేపు దీని గురించి, అసలు మన పాత్ర గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, అవునా? మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడన్నా ఏమని ప్రార్థన చేస్తాం? ఏమని స్టార్ట్ చేస్తాం? ప్రభువా, నేను, నా స్థితి, నా గతి, నా పరిస్థితులు, నా ప్రభావం, నా కుటుంబం, మా ఫ్యామిలీ, మా భర్త, మా భార్య, అంతేనా? పక్కన గురించి చేస్తాం. ఫస్ట్ మన గురించి దేవుని అడిగి తర్వాత అడుగు. అలాగే దేవుని సంఘములో, జీవం గల సంఘములో, అంటే జీవించే సంఘములో, మా సంఘము జీవించాలంటే, జీవం కలిసిగా ఉండాలంటే మనం ఎలాగ ఉండాలి? మనం ఎలాగుంటే సంఘం జీవింపబడుతుంది. అబ్రహాం పాస్టర్ గారు ఎంతో కష్టపడి ప్రయాసపడి సంఘాన్ని నడుపుతున్నారు కానీ జీవం గల సంఘం వైపు నడపట్లేదేమో. ఆ జీవం గల శక్తిని సంఘం వాళ్ళు పొందుపరచుకోవట్లేదేమో. ఒకసారి దేవుడు జ్ఞాపకం చేద్దామని మీ మధ్యకి మాటలు తెచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మనం ఒక పాట పాడుతూ ఉంటాం, చాలా మంచి పాట, చక్కని పాట, మన అందరికి వచ్చిన పాట. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో, అందరూ చెప్పడం, అందరూ నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఈ రోజుల్లో నువ్వు లేకపోయినా నువ్వు ఉన్నా లేకున్నా మేము బ్రతికేస్తాం కదా. పాటలట్లేదా? ఏమనుంది పాటలో? నీ తోడు లేకుండా నేను, నీ నీడ లేకుండా నేను, నీ జాడ లేకుండా నేను, నీ మాట లేకుండా నేను ఈ రోజులో బ్రతికేస్తున్నా. అవునా కదా? నిజంగా చెప్పండి.
అవునా కదా? దేవుడు నిన్న నేడు నిరంతరం ఏమైనాడు? ఏమైనాడు? ఒకటే. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, తర్వాత దావీదు కాలము, యెషయా, దావీదు, సొలొమోను, ప్రవక్తలు, భక్తులు, హిజ్కియా, వీళ్ళందరూ సపరేట్గా ఉన్నారా? ఉన్నారా? ఓకే. అయితే ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి ఆరాధించుకునే మనం ఎలా ఉండాలి? ఒక చక్కటి మాట ప్రసంగి గ్రంథంలో రాస్తాడు. ఏమని రాస్తాడండి? 5వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తాడు. నీవు మనకే అన్ని ఎవరికి? మనకే. ఈరోజు అన్ని మనకే. మీరేమనుకోవద్దు కదా, ఈరోజు అన్ని మనకే, ఆశీర్వాదాలు మనకే, దేవుని యొక్క స్థితిగతులు తెలుసుకోవడం కూడా మనకి. నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బలిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమర్పించి ఆలకించిన శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేతులు. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాసుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. చాలు. మాట శ్రద్ధగా వినండి. బైబిల్ వాక్యం చాలా పరిశుద్ధమైనది. మనం రోజు నెమరు వేసుకుంటే, ఇప్పుడు గేదెలు గడ్డి మేసిన తర్వాత ఏం చేస్తాయి? చాలాసేపు గబగబా తినేస్తాయి. తిన్న తర్వాత రాత్రి అంతా ఏం చేస్తాయి? చూసారా? నేనైతే చిన్నప్పటి నుంచి గేదెలు కాసినోడిని, గేదెలు తిప్పినోడిని. ఆహారం భుజించిన తర్వాత అది మెల్లగా తన కడుపులోంచి నెమరు వేసుకుంటా ఉంటుంది. మనం కూడా బైబిల్ వాక్యం చదువుకోవాలి. ఎప్పుడు? డ్యూటీకి వెళ్ళే ముందు, లేకపోతే ఖాళీగా ఉన్న టైంలో కొద్దిగా చదువుకొని, మనం పని బాటల్లో ఉంటాం కదా, డ్యూటీలో ఉంటాం కదా, అప్పుడు నెమరు వేస్తూ ఉండాలి. మనం చేసే పనుల్లో నెమరు వేసుకుంటూ ఉండాలి. ఏం చెప్తున్నాడు దేవుడు? నీ మందిరం పోయినప్పుడు నువ్వు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో. ఏం ప్రవర్తన? దాంట్లో ఒక్కటే ఒక మాట రాశాడు, నీ నోటిని కాచుకోము. నీ మాటలో కొద్దిగా ఉండాలి. ఏముండాలని? మాట. మన మాటలు ఏముండాలి? చాలా తక్కువ ఉండాలి. చాలామంది ఉంటారు, వాళ్ళతో గెలవలేము కదా, వాళ్ళతో అసలు వాళ్ళ మాటలు గెలవలేము మనం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఎక్కడికి వెళ్తున్నాం? బైబిల్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాం? మనం జీవము గల దేవుని సంఘంలోకి వెళ్తున్నాం. మనం జీవము గల దేవుని సంఘంలోకి మనం వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన, మన ఇంట్లోకి బయలుదేరేటప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, నేను ఏ పార్టీ వాడు, నా ప్రవర్తన జ్ఞాపకం చేసుకో. దేవుడు అన్నాడు, నీ మాటలు కొద్దిగా ఉండాలి, కొంచెమే ఉండాలి నీ మాటలు, అంతకన్నా ఎక్కువ మనం మాట్లాడకూడదు. విస్తారమైన మాటల వలన జగడం పుట్టిందంట, సామెతల గ్రంథంలో రాస్తారు. మన మాటలు ఎందుకు కొద్దిగా ఉండాలని చెప్తున్నాడు? మనం మాట్లాడితే మామూలు కూడా అనమాట. ఇంకా అసలు ఒక్కొక్కరు మాట్లాడితే సంఘంలో ఇక గొడవలు పుట్టాల్సిందే. ఒక్కొక్కరు మాట్లాడితే సంఘ పాస్టర్ తలదించుకోవాల్సిందే. ఒక్కొక్కరు మాట్లాడితే సంఘస్థులు చర్చికి రాకుండా ఉండాల్సిందే. నేను లేకపోతే మా సంఘం, నేను లేకపోతే మా చర్చి, నేను లేకపోతే పాటలు పాడేవాళ్ళు ఎవరు, నేను లేకపోతే బైబిల్ చదివేవాళ్ళు లేరు, నేను లేకపోతే కార్పెట్లు వేసేవాళ్ళు లేరు, నేను లేకపోతే కాదు. నేను ఉండాలి, నాతో కొంతమంది ఉండాలి. దేవుని హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని మందిరం అనేది పవిత్రమైనది, జీవము గలది, మనల్ని జీవింపజేసేది. కష్టాల్లో, సుఖాల్లో, నష్టాల్లో, వేదనలో కృంగిపోయి ఇసుకుపోయి ఇబ్బందులు పడుతూ వస్తూ ఉంటావు.
సహోదరుడు ఏడ్చుకుంటూ ప్రభు వాళ్ళకి ఏ దారి లేదా? కొంతమంది సహోదరులు వాళ్ళ కుటుంబాల వాళ్ళకున్న సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, వాళ్ళ జీవితమే సాతాను చిక్కుల్లో కొరలో చిక్కుబడి ఏమి చేయాలో తోచక దేవుడు సన్నిధికి నడిపిస్తూ ఉంటాడు. ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. జీవము గల దేవుని సంఘంలో నిన్ను జీవింపచేయడానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంఘంలో జీవించడానికి మనం ఫస్ట్ మనం చేయాల్సిన పని, మన మాటలు, మన చర్చిలో ఉండి మన మాటలు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అది నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తాడు. ఎందుకు కొద్దిగా ఉండాలి? కొంతమంది చర్చికి వచ్చిన కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆఖరికి వాక్యం చెప్పే పాస్ గారి గురించి కూడా, ఈయన ఎంతసేపు చెప్తాడా, ఇట్లనే చెప్తాడా, నా గురించే చెప్తాడా, మీ గురించే చెప్తాడా? నేను చర్చికే పోను. ఎడగోని మనం చర్చికి పోవు. దేవుడికి నష్టం. చర్చి అంటే ఏంది? దేవుని మందిరం అంటే ఏంది? జీవం గల స్థలం అంటే ఇది. నువ్వు చర్చికే పోవాలి, దేవుడిని ఉంచుతాడా? నువ్వు ఎక్కడ పోయినా మళ్ళీ జీవం గల దేవుని మందిరంలోకి రావాల్సిందే. తర్వాత కొన్ని మాటలు ఇంకా చాలా ఆశ్చర్యకరంగా మాటలు ఉంటాయి. ఎందుకు మనల్ని మాటలు కొద్దిగా మాట్లాడాలి అని చెప్తాడంటే, మీరు మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం దాంట్లో ఒక మాట చెప్తాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో అసలు మనం ఎందుకు కొద్దిగా మాట్లాడాలి, మరి దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? మన దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు కొద్దిగా ఎందుకు మాట్లాడాలంటే, మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో 16 వచ్చిన అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవికి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖముందు వ్రాయబడెను. చాలు అమ్మో, చాలా మంచి మాట. 16వ వచనంలో ఏమని రాసిందంటే, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎందుకు మనం తక్కువగా మాట్లాడాలంటే, భయభక్తులు గల వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఆలకిస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంది? మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మాట్లాడే మాటలు కొద్దిగా ఉండాలి. మాటలో తొందరపడి ఏది మాట్లాడినా ఆ కింద వచ్చిన అంటాడు, దానికి ఒక గ్రంథం ఉందంట. మీరు మాట్లాడే ప్రతి మాటకు, మీరు మాట్లాడే మన నోట నుంచి వచ్చే ప్రతి మాటకు ఏం రాసి పెట్టింది? గ్రంథం. ఒక గ్రంథంలో రాసి పెడతానని దేవుడు చెప్తున్నాడు. అంటే నువ్వు మంచి మాట్లాడినా, చెడు మాట్లాడినా, నువ్వు ఒకరికి ఇబ్బందికరంగా మాట్లాడినా, ఒకరిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడినా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ అక్క చెల్లెలు, మీ అన్నదమ్ములు, మీ తల్లిదండ్రులు, మీ బంధుమిత్రులు, మీ కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, ఎవరితో మాట్లాడినా యెహోవా ఆలకిస్తున్నాడు. అందుకనే దేవుడు ఆలకిస్తున్నాడు కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలి. దేవుడు ఆలకించాడు అనుకోండి, ఏం చేస్తాడు? నీ మాట, ప్రతి మాట అక్కడ ఏముంది? జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉందంట. జీవ గ్రంథం వేరు, ఇంకొక గ్రంథం వేరు, సపరేట్. ఇది మన గురించి మనం మాట్లాడుకునే మాటలు. నువ్వు ఏది మాట్లాడినా దానికి ఒక గ్రంథం రాసిపెట్టి ఉందంట. అప్పుడు నువ్వు తీర్పులోకి వెళ్ళినప్పుడు, లేదా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం మాట్లాడినా ఆ గ్రంథంలో నీకు రికార్డ్ చేసి పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మన మాటలు మనం వినొచ్చు. మనం ఏం మాట్లాడతామో, మన నోటి నుంచి ఏం మాటలు వస్తాయో మనం చక్కగా వినొచ్చు. అనా కదా? అందుకనే మన మాటలు దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో ఉన్నప్పుడే కాదు, బయట ఎక్కడైనా సరే మన మాటల్లో ఏమని ఉండాలి? దేవుని సువార్త చెప్పే విధంగానే ఉండాలి. దేవుని కొరకు మాట్లాడే మాటల విధంగానే ఉండాలి. కానీ అంతకుమించి ఒక మాట కూడా మనకి మాట్లాడాలి. ఒకవేళ మనం మాట్లాడే మాటలు ఒక తప్పులు వస్తే, ఒక తప్పులు జరిగినాయి అనుకోండి, దానికి పరిష్కారం ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మాట మాట్లాడినా, అబ్రహం పాష్ గారికి వినపడకపోవచ్చు, ఆయనకి తెలియకపోవచ్చు, లేకపోతే సహోదరు ఒక మాట మాట్లాడింది, లేకపోతే ఇంకొకరికి ఒక మాట మాట్లాడారు. ఈ మాటలు ఎవరు ఆలకిస్తారంటే దేవుడు ఆలకిస్తాడు.
దేవుడు ఆలకించి నువ్వు ఏదన్నా తప్పు మాట్లాడినావు అనుకో, దానికి శిక్ష ఉందా లేదా? ఉందా? బైబిల్ గ్రంథంలో ఉందా? చదివారా మీరు ఎప్పుడన్నా వాక్యం చదివారా? మీ చేత చదివిస్తా. మనం మాట్లాడిన మాటలకి దేవుడు మనకి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక మాట మనం మాట్లాడుతున్న సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1 చదువుకుందాం. మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేడు కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినిను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనును మిరియాలను ఆజ్ఞాపించెను. ప్రత్యేక గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచి వారిద్దరూ రాగా ఆయన నా మాటను వినిడి, మీలో ప్రవక్త ఎండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును. నా సేవకు సరే మనం చదువుకుంటే కిందకి వెళ్తే 8వ వచనంలో మీరెలా భయపడలేదు, యెహోవా కోపం వారి మీద రగులుకొనగా, దేవుని వాక్యంలో యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయిన మేము ఆ ప్రత్యేక గుడారం మీద ఎత్తినప్పుడు అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదై అహరోను మిరియాము చూసి రైట్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చాలా చక్కటి మాట, మీరు రాసుకోవచ్చు. కొన్ని మాటలు మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. మిరియాము అహరోను వీళ్ళిద్దరు ఎవరు? మిరియాము అహరోను, అక్క చెల్లి, అక్క తమ్ముడు. ఓకే, వీళ్ళిద్దరు ఏం చేశారు? మోషే మీద సనుక్కుంటున్నారు. మోషేనేనా దేవుడు? మోషేకే మాట్లాడతాడా? మోషే ధోరణి అన్ని జరిగిస్తాడా? మేము లేవా? మేము మాట్లాడలేమా? అహరోను కూడా ఉన్నాడు కదా, మోషేతో పాటు ఉన్నాడు కదా, ఏ మోషేకైనా గొప్ప అని మాట్లాడారు. వాళ్ళ మీద కోపడినట్టుగా మోషే మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని మోషే మీద సనుక్కున్నారు, కొనుక్కున్నారు, కోపడ్డారు. మోషే దాన్ని పట్టించుకోలే. మన మీద చాలా మంది సనుక్కునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, ఇంకా అది చెప్పలేమనుకోండి ఉండే ఉంటారు సంఘాల్లో లేదా కుటుంబాల్లో వ్యక్తిగతంగా రకరకాలు. అయితే పట్టించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం పాష గారిని మీరు ఏమైనా అన్నారనుకోండి, ఆయన పట్టించుకోలేదు. ఓకే, కానీ ఇక్కడ ఎవరు పట్టించుకున్నారు? వామ్మో, వాక్యం చూసారా? విన్నారా శ్రద్ధగా? దేవుడు పట్టించుకున్నాడు. అట్లా అంటారు మోసేని. అడు మిరియాం అహరోను మీరు ముగ్గురు అసలు రండి, మీరు రండి, అసలు ముందు అక్కడికి ఎక్కడికి ప్రత్యక్షుడు ఆగి రండి. ఇలా జరుగుతుందా? ఈ రోజుల్లో ఇలా జరిగితే ఏమైనా ఉంటుందా? అసలు ఈ రోజులు ఇలా జరిగితే ఏమైనా ఉంటుందా? మన మాటలు, మనం దొరిలే ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి మాట సంఘానికి మేలు కలిగే విధంగానే మాట్లాడాలి. సో నువ్వు సంఘానికి వస్తావా రావాలి సంగతి అసలు వేరే విషయం, నువ్వు ప్రార్థన చేస్తావా లేదన్నది వేరే విషయం, నువ్వు వాక్యం చదువుకుంటావా చదువుకునే వ్యక్తిగతం. కానీ మనమెవరు? ఒక జీవం గల సంఘాన్ని జీవంతో నింపాల్సిన బాధ్యత పోయి మనం ఏం చేస్తున్నాం? అక్కడ జీవం లేకుండానే చేస్తున్నాం. కానీ దేవుడు నిరంతరము ఆయన మహిమను ప్రకాశించే స్థలమే దేవుని మందిరం. ఆమేన్, హల్లెలూయా. మిరియాము రండి, మీరు రండి రండి. ఏది సంగతి చెప్పు? ఏంది మోషేతో చనుకున్నావు? అయిపోయా. లేకపోతే నీ పరిస్థితి నా పరిస్థితి అంతే. నువ్వు మాట్లాడే మాటలు గ్రంథం ఇప్పండి అనుకోండి, అయిపోయా. నీ రికార్డు నీకే చెప్పిస్తాడు, నీ మాటలు నీకే అప్పు చెప్తాడు. ఏమేమి తమాషాలా? మన భాషలో, తెలంగాణ భాషలో మాట్లాడాలంటే ఏమనుకున్నా మోషే గురించి? మోషేలో ఇల్లందరిలో సాత్వికుడు, నమ్మకమైన వాడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. లేకపోతే
మోషే ఎన్ని వదులుకున్నాడండి? మోషే ఎన్ని త్యాగాలు చేశాడండి? రాజభోగాలు అనుభవించే టైంలో పెద్దగా అయ్యి విద్యావంతుడయ్యి చదువుకొని అన్ని చేసుకొని సకల భోగములు అనుభవించిన సమయంలో నా దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాదు. ఈ రోజుల్లో మనకి దేవుని కంటే అన్ని ఎక్కువే. ప్రార్థన ఒక్కటే మనకు కష్టం, మిగతా అన్ని ఎంత త్వరగా ఇంటికి పోవాలనుకుంటారో, ఎంత త్వరగా ఇంటికి పోయి ఏం చేస్తారు? తిన్నది వండుకుంటారు, తిన్న కడుక్కుంటారు, అంతే. మంచి బట్టలు ఇప్పుడు ఉతుక్కుంటారు, అంతే. అంతగా ఏమైనా చేస్తారా? అరే నీ సన్నిధానంలో నేను గడపాలని ఎంత మంచి పాటలు మనం రాసుకొని నీ సన్నిధానంలో మనం గడపలేకపోతున్నాం ఎందుకు? నేను ఉండలేను, నేను బ్రతకలేను, మనమే పాట పాడుతాం. మరి ఎక్కడ బతుకుతున్నావు? ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడ నీ జీవాన్ని కొనసాగిస్తున్నావు మనం? అర్థం. దేవుడు ఏం చేశాడు? వెంటనే ఆయన కోపము రగులుకొనగా మిరియాము ఏమైపోయింది? కుష్టి వచ్చేసింది. ఏమైపోయిందండి? దేవుని బిడలారా, అందుకే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట మనకి రికార్డు గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుని కోపాన్ని మీరు చూడలేరు, చూస్తే తట్టుకోలేరు. అందుకే దేవుడు దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారు? వాళ్ళందరూ దేవాలయంలో వాళ్ళు ఏం చేస్తారు? వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. అసలు అది దేవుని మందిరమో కూడా తెలియకుండా అయిపోయింది. దేవుడు వాటన్నిటి ఉంచాడా? మంచిగా చేసుకోడా? మంచిగా చేసుకోండి అని చెప్పాడా? ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? మనం చేస్తున్న వ్యాపారాలు, మనం చేస్తున్న పని దేవునికి అడ్డుగా ఉంటే దాన్ని ఏం చేస్తాడు? నీ యొద్ద నుండి తీసేస్తాడు. జాగ్రత్త. మెయిన్ దేవుని నామస్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా నీ ప్రవర్తన ఉండకపోతే నష్టపోయేది మిరియంలాగా. మన జీవితాన్ని సరి చేసుకోకపోతే నష్టపోయేది మనమేమనేమో. ఆ జీవగల దేవుని సంఘంలో ఎదగకపోతే నష్టపోయేది మనం. వెళ్ళేది జీవగల సంఘం అని గుర్తించకపోతే మిరియంలాగా నష్టపోతాం. జాగ్రత్త. కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండంలో 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. యాకోబు చదువు. బేర్షెబా నుండి బయలుదేరి ఆరోను వైపు వెలుసు ఒక చోట చేరి మృగు కూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలకడగా చేసుకొని అక్కడ పడుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశం నిండెను. దాని మీద దేవుని యొక్క దూతలు దిగుచుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును యెహోవాను. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె అగును. నువ్వు 16వ వచనం చదువుకుందాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అది నాకు తెలియకపోయిన భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. దేవుని మందిరం గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు ఒక ప్రాంతానికి వెళ్తూ ఒక చాట చీకటి పడింది. ఆ చీకటి పడినప్పుడు యాకోబు అలసిపోయి చీకటి పడి పడుకోవాల్సి వచ్చింది. పడుకోవాల్సి వచ్చినప్పుడు ఒక రాయి తలగడగా తీసుకొని మంచిగా పడుకున్నప్పుడు ఒక కలగన్నాడు. కలలో ఆకాశానికి భూమికి నిచ్చెన, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క మహిమ అని చూస్తూ ఉన్నాడు. నిద్రలేసి భయపడిపోయాడు. ఇది దేవుని ఏం చెప్తాడు అక్కడ? ఈ స్థలము ఎంతో భయంకరం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు.
ఈ మందిరపు పరలోక గవిని అంటున్నాడు. ఏమన్నాడు? పరలోకపు. చూడండి, దేవుని మందిరం అంటే ఒక దర్శనం చూసే స్థలం. దేవుని మందిరం అంటే ఒక పరలోక గవిని. మనం దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఒక దర్శనాన్ని చూసే ప్రాంతానికి మనం వెళ్తున్నాం. మనం వెళ్ళే ఒక దర్శనాన్ని చూడాలి. యాకోబు దేవునితో ఆయన కళలో దర్శనం చూస్తున్నాడు, దేవునితో మాట్లాడుతాడు. దేవునితో ఆయన దర్శనం చూసి భయపడి, అమ్మో, ఆయన ఇంతవరకు భయపడిపోవచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ భయపడిపోయాడు. ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవి, పరలోకపు చోటు, దేవుడు నివసించే ప్రాంతం, దేవుడు దిగి వచ్చే ప్రాంతం, దేవుడు మనతో మాట్లాడే ప్రాంతం, మనకు దర్శనం చూపించే ప్రాంతం, మనతో మన పిల్లలకి దర్శనాలు ఇచ్చే ప్రాంతం. కానీ ఈ రోజుల్లో దర్శనాలు చూసే వాళ్ళే కరువైపోయారు. దేవుని దర్శనం పొందుకునే వాళ్ళే లేరు. దేవుని దర్శనం చూసి పలానా వ్యక్తి గురించి, పలానా ప్రాంతం గురించి, పలానా సంఘం గురించి, ఇదిగో దేవుడు నాకు ఈ విధంగా చూపిస్తాడు అంటే, ఆ దర్శనం మనం పొందుకోవాలంటే ఇక్కడ జీవం ఉండాలి. ఇక్కడ జీవం ఉండాలంటే జీవం కలిగిన ఆత్మలు ఉండాలి. ఇక్కడ జీవం గల ఆత్మలు అంటే మోకాళ్ళ నుండి ప్రార్థించే వ్యక్తులు ఉండాలి. దానియేలు గురించి మనకు తెలుసు. భక్తుడైన దానియేలు గురించి మనం చదువుకున్నాం, విని ఉన్నాం. ఆయన ఎలాంటి ఆత్మ కలిగిన వాడు? దేవుని ఆత్మ, దూతల ఆత్మ కలిగిన వ్యక్తి. ఏదైనా సరే చెప్పగలిగిన శక్తివంతుడు, సమర్థవంతుడు. ఎలా వచ్చినట్టు? రాజు కలగన్నప్పుడు, కలభావం కూడా తెలియనప్పుడు, అసలు కళ ఏంటో తెలియనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నేను దీన్ని చెప్పకపోతే నా ప్రజలందరూ, లేకపోతే వీళ్ళందరూ చనిపోతారు. దేవుని దర్శనం చూసి మరి మనకేంత దర్శనం? బాప్తిసం పొందుకొని, రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని, దేవుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము మరి ఇన్ని రోజులు మందిరానికి వచ్చి ఏం చూస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? మరి నీకు దర్శనం ఏది? నీ పిలిపేది? దేవుడిని నిలబెట్టి కొనబడాలే. ప్రతి ఆదివారం చర్చికి పోతున్నామే, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నామే. మరి మన దర్శనం ఏది? మనం పొందుకున్న దర్శనం ఏది? మనం ఏ దర్శనం పొందుకున్నాం? దేవుని దగ్గర నుంచి ఏ పిలుపును పొందుకున్నాం? యాకోబు దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఇది దేవుని మందిరమే తప్పితే వేరొకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన దీపాలు ఎప్పుడు కూడా ఆర్పేసుకునే విధంగా ఉండకూడదు. నా దీపము యేసయ్య నీవు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవుడు మనల్ని వెలిగించిన దీపము. సుడి గాలి వచ్చిన, జడి వాన మన స్థితిలో, ఆత్మీయ స్థితిలో జడి వాన లాంటి స్థితిగతులు వచ్చిన మన దీపము ఎప్పటికీ ఆరిపోకూడదు. మన దీపము ఎప్పటికీ కదల్చబడకూడదు. మన దీపము ఎప్పుడు వెలుగుచుండే దీపం వలె ఉండాలి. కానీ రక్షింపబడ్డ మొదలు, మారు మనసు పొందే మొదలు, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, యెహోవా యందు. అందుకనే ఒక మంచి వాక్యం, బల నమ్మకమైన మంచి. మరి నువ్వు నేను బలాయన దేవుని కట్టడలు, ఆజ్ఞలు అని చిత్తానుసారంగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జీవం కలిగిన ఆత్మ వలె మనం సిద్ధపడి, ప్రభు నేను మందిరానికి వెళ్తున్నాను, మందిరంలో ఎవరికి ఏ అవసరత ఉన్నదో, ఎవరికి ఏ ప్రార్థన అవసరత ఉన్నదో, ఏ అక్కర ఉన్నదో, నేను దాన్ని యేసు నామములో ప్రార్థన చేసి నేను దర్శనం పొందుకుంటాను. యేసు నామములో నేను దాన్ని పొందుకుంటాను. ప్రార్థించే
దేవుని మందిరంలో మోకాలునే ఆత్మ. దేవుని మందిరంలో మనం ప్రార్థించి 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 దేవుడే దిగి రావాలి. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడండి? దేవుడే మాట్లాడే వరకు, దేవుడే యాకోబు నీకేం కావాలి, సరే నిన్ను నీతో మాట్లాడే విధంగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన స్తోత్రం స్తోత్రం స్తోత్రం, తర్వాత ఆమేన్. 1 నిమిషంలో ప్రార్థన అయిపోవాలి, 2 నిమిషాల్లో ప్రార్థనలు అయిపోవాలి. కానీ దేవుడు ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మందిరంలో సొలొమోను రాజు, సొలొమోను సరే ఇంకొక కొరింథీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదువుకుందాం. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచ్చింది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుటనియు మీరెరుగురా. ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయం. అసలు ఆలయం ఎవరు? మనం. చేతులతో కట్టబడిన, లేకపోతే ఇటుకలతో రాళ్ళతో సిమెంట్ ఎట్టి కట్టబడిన దేవాలయం కంటే కూడా అత్యంత ప్రాముఖ్యమైనది ఆలయము, దేవుని ఆలయము. దేవుడు మనలో నివసించాలంటే మనం ఎలా ఉండాలి? ఆత్మ కలిగి, ఈ పరిశుద్ధత కలిగి మన ఆలయాన్ని మనం నింపాలి. మన దేహాన్ని ఎలా నింపాలి? ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో వాళ్ళు దేవుని చూస్తారు. మనం చదువుకున్న మధ్య వాక్యాలు చిన్న చిన్న వాక్యాలు ఇవన్నీ. ఆత్మ కలిగి, ఈ ఆత్మ గురించి మనం చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి, ఆత్మ ఫలాలు. కానీ మన హృదయమే ఆత్మగా మారిపోవాలి, మన హృదయమే పరిశుద్ధాత్మగా మారిపోవాలి. మనమే దేవుని ఆలయం. దేవుడు మన ఆలయంలోకి దిగి రావాలి. అహరోన్ని మిరియాముని పిలిచాడు, మేఘంలో దిగాడు, మందిరంలో దిగాడు, మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నీ హృదయాన్ని ఆలయంగా మార్చు. ఈరోజు నీ హృదయాన్ని ఆలయంగా తయారు చేయి. ఆత్మతో నింపు, పరిశుద్ధాత్మతో నింపు, పాటలతో నింపు, వాక్యంతో నింపు, పాటలతో నింపు, దేవుని స్వార్థతో నింపు, మహిమతో నింపు. పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇంతే. దేవునికి స్తుతి గానాలు చేయడమే, దేవుని నామాన్ని మహిమపరచడమే, దేవుని నామాన్ని స్తుతించడమే. అక్కడ ఆకులు ఉండదు, దప్పులు ఉండదు, ఎండ ఉండదు, చలి ఉండదు, ఏ తెగులు ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఎవరు ఉండరు. ప్రభు అయిన దేవుడే మనకి దీపము. ఆ దీపం కింద ఉన్న మన ప్రజలము ఆత్మ వసులే పరిశుద్ధాత్మ శక్తి కలిగిన దేవుని సన్నిధిలో దేవుడు నిత్యము స్తుతించుతూ ఆయన నామాన్ని గణపరచడమే మన పని. ఇప్పుడు మనకు ట్రైనింగ్ అంటారు కదా, మా వాడు ట్రైనింగ్ మనం చెప్పుకుంటాం కదా, ట్రైనింగ్ ఊరికి వెంటనే వచ్చిందా? ఇప్పుడు నన్ను కొట్టమంటే అది రాదు. మా వాడు ప్యాడ్ కొడతాడు, నన్ను కొట్టమంటే రాదు నాకు. ఎందుకు? నాకు ఆ ట్రైనింగ్ లేదంటే నేను దాని మీద ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు నేను కొంచెం పెద్దవాడిని అయిపోయి పెళ్ళి అయిపోయి కొంచెం మార్కులు దాని మీద వెళ్ళలేదు. కానీ తవల, ఈ కాంగులు, డోలకులు, డ్రమ్ము ఏదైనా ప్లే చేయగలను. ప్రాక్టీస్ అది లేకపోతే రాదు. ఇప్పుడు మా వాడు పాట పాడినంటే రోజు ఇంట్లో ప్లేస్ కానించి ఏదో ఒకటి పాట పాడుకుంటూ ఉంటాడు. డాడీ యూట్యూబ్ అని పాట అంటాడు. కొత్త పాటలతో ఓపెన్ చేస్తాడు, నేర్చుకుంటాడు పాడుకోడే. ఫస్ట్లో అసలు వాడు పాటలో ప్రాక్టీస్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, మా చర్చిలో ఒక స్కిట్ వేశాడు. ఆ స్కిట్లో అందరికి మాటలు, యాక్షను అన్నీ ఉన్నాయి. కానీ వీడికి మాటలు లేవు, యాక్షన్ లేవు. ఓన్లీ
ఓన్లీ నిలబడాలి. ఓన్లీ ఏదో దోత కానీ ఇది ఉంటారు కదా, ఈ క్రిస్మస్ టైంలో దోతలు గొల్లలు నిలబడాలి అంతేట. మావాడు పాపం వచ్చింది, నేను ఊరగా నిలబడాలా. అప్పుడు వీడు పాటలు, పెద్దవాడు పాటల గ్రూప్లో ఉన్నాడు, పాట పాడిండు. వాడు పాట పాడితే నేను ఊరగా నిలబడాలా? డాడీ నాకు మైక్ ఇప్పిస్తావా లేదా? నేను పాట పాడతా. నువ్వు మైక్ ఇప్పిస్తావా లేదా? నేను పాట పాడతా. రాగురా ఆగురా, చిట్లు జరుగుతున్నాయి రాగురా అంటే వాడు ఆగుతున్నాడు, అసలు ఏడుస్తున్నాడు, అలుగుతున్నాడు. సరే మా పాస్టర్ గారు వాళ్ళకి కొద్దిసేపు ఇంటిమేషన్ ఇచ్చి, అరే మా వాడు ఏదో పాట పాడతాడంట అంటే ఇంక స్టార్ట్ చేసిండు. ఒక పాట, 2 పాటలు, 3 పాటలు ఇంక పడతలే ఉన్నాడు. వచ్చిన మొక్క ధైర్యం వచ్చింది. అంటే ఈ ప్రాక్టీస్ అనేది మన జీవితంలో ఆనందం కలిగేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనకు ప్రాక్టీస్ లేదనుకో, ప్రార్థన చేయటం, పాటలు పాడటం, మోకాళ్ళు ఉంచటం. మీకు గొలుసు ప్రార్థన, మీకు ప్రార్థనలు చేస్తారా? చైన్ ప్రేయర్ అని, లేకపోతే ఇంకోటి చైన్ ప్రేయర్ అంతా 1 గంట సేపు, ఒక వ్యక్తి ఒక అరగంట సేపు, 1 గంట సేపు అనుకున్న అరగంట సేపు మొదలు ప్రార్థన చేయాలి. నేను 1.5 గంట సేపు చేసేవాడిని మొబైల్కి, 1.5 గంట సేపు. హల్లెలూయా. ఒకప్పుడు నాకు యాక్సిడెంట్ కాకముందు 1.5 గంట సేపు కూర్చునేవాడు. దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి. సంఘము చిన్నదా, సంఘము పెద్దదా, మనుషులు వస్తున్నారా రావట్లేదా, మనమే సంఘం. ఆమేన్. మనమే దేవుని ఆలయం. మనం నిలబడితే పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలి. దావీదు వలె నాట్యం ఆడాలి. బట్టలు పేసి దావీదు నాట్యం చేస్తున్నాడు. దావీదు వాలే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వాలే, వాళ్ళ భార్య కొనుక్కుంటుంది. దావీదు బట్టలు ఇప్పేసిండు, షర్ట్ ఇప్పేసిండు, నాట్యం ఆడుతున్నాడు వీధుల్లో. దేవుని మందసం ముందు నాట్యం ఆడుతూ ఉన్నాడు. భార్యలు చాలా మంది రోజుల్లో భర్తలు ఏమైనా ముందుకు పోతే సంజయిస్తూ ఉంటారు. దావీదు ఆగలే. తంబూరతోను సీతారతో బాగలేదా? అసలు మాటలు బాగలేవా? మరి చప్పట్లు పట్టండి. తంబూరతోను సీతారతోను తండ్రి స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. సంఘంలో ఆనందం, ఉత్సాహం, గంతులేయటం. దేవుని సన్నిధిలో మనం ఎట్లుండాలి? ఎప్పుడు చర్చికి పోవాలి? ఎప్పుడు? మా వాడైతే డాడీ నువ్వు వచ్చారా? లేదు, నేను కొద్దిగా చిన్నగా అప్పుడు కుక్కలు ఉంటే ఏమో డ్రాప్ చేసేవాడిని. ఇప్పుడు ఏ భయం వాళ్ళకి సైకిల్ తీసుకుని ఏ ప్రేయర్కైనా, ఎక్కడ ప్రేయర్ అయినా, ఏ ఊరు ప్రేయర్ అయినా, ఏ ప్రాంతం ప్రేయర్ అయినా, చలో మేము ఉన్నా లేకపోయినా, మేము వచ్చినా రాకపోయినా గో. మమ్మల్ని మా నాన్న అలా పెంచింది. ఏ ఊరని వెళ్ళు, మా స్వభావం ఉంది ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా. ఏ ప్రాంతమైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ప్రాంతానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? ఈరోజు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు మనకు తెలియకుండా? సినిమాలకు వెళ్తున్నారు, షికారులకు వెళ్తున్నారు, అడ్డమైన దోస్తుల దగ్గరికి వెళ్తున్నారు. కానీ మన పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి, దేవుని ప్రార్థనకి, దేవుని ఆలయాలకి. మ్యూజిక్ నేర్పించండి. మ్యూజిక్ నేర్పించండి, మీరే వాయించండి. మీ పిల్లలే వాయించాలని రూలే ఉంది. తలా ఒక డ్రమ్మ తెచ్చుకోండి, తలా ఒక కంజర్ తెచ్చుకోండి, వెనక తలా తెచ్చుకోండి. దేనికి వస్తున్నాం మనం? దేవుని మందిరానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి. ఇది దేవుని జీవము గల ఆలయం. జీవముతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, కేకలేయాలి, ప్రభువుని నడిపింపబడాలి, ప్రభు దిగి రావాలి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థన శక్తి, ప్రార్థన బలం, ప్రార్థన విడుదల, ప్రార్థన కృప, ఆయన కృపయే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అవుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం
రెండవ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల ఎడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి సర్పము ఒకటి ఆవడము నుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేల్ అందరి ఎదుటను మోకాల్ని చేతులు ఆకాశముకు చాపి సొలొమోను ఇతని ప్రార్థన చేశాను. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు? దావీదు గారు మందిరం కట్టాలని అభిలాషపడి దేవుడు వద్దని చెప్తే సొలొమోను టైంకి వచ్చినప్పుడు, సొలొమోను రాజుగా ఎదిగినప్పుడు సొలొమోను దేవాలయ మందిరం కట్టడానికి ప్రారంభించి దాన్ని కట్టి దాన్ని ప్రారంభించే రోజు, మందిరాన్ని అంతా కట్టిన తర్వాత మందిరము ప్రారంభించే రోజు, సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ప్రార్థన చేసిను. మన దేవుని మందిరంలో ఎలా ప్రార్థన చేయాలని? మోకాలు. ఈరోజు అందరికీ చేరలేకపోయింది కదా, పెద్ద మనుషులు అయిపోతున్నారు, శక్తి లేకపోతుంది, తిండి సరిగ్గా లేదు, కూర్చోలేవు, నడవలేవు అన్న పరిస్థితులు అయిపోతుంది. కానీ దేవుని సన్నిధిలో మోకాలు చేతులు చాపి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 18వ వచనంలో అంటాడు, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశము నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిలో చేయ ప్రార్థన విన్నపముందు లక్ష్యం ఉంచి నీ సేవకుడైన నేను చేయ ప్రార్థనను మొరపెట్టును ఆలకింపుము. ప్రభువా, నేను కట్టిన ఈ హస్తకృత్యంలో నువ్వు ఉండవని తెలుసు, నువ్వు నివాసించవని తెలుసు. అయినా సరే నా ప్రార్థన నువ్వు ఆలకించు. మరి ఎందుకు కట్టినాడు మందిరం? ఎందుకు కట్టినట్టు? దేవుడు ఉండనప్పుడు మందిరం ఎందుకు కట్టినట్టు? అదే ఆ ప్రార్థనలో తనకున్న దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమన్నమాట కింద వచనంలో, నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములను వినుటకై నా నామము రక్ష ఉండేదని నువ్వు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రి పగలు నిలుచును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఒకవేళ నీ ఈ హస్తకృతాలయంలో నువ్వు ఉండకపోయినా, నీ సేవకులు, నీ జనులు, నీ ప్రజలు వాళ్ళ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వాళ్ళ సమస్యల్లో ఆ సమస్యలు తీర్చుకోవడానికి ఈ మందిరానికి వచ్చినప్పుడు, ఈ మందిరంలో నీ కొరకు నీ గురించి నీకు ప్రార్థన చేయనప్పుడు, వాళ్ళు మోకాళ్ళని నీ వైపు తిరిగినప్పుడు నీ కన్ను దృష్టి ఇక్కడ ఉంచుతావు. దేవుని మందిరంలో దేవుని కన్ను దృష్టి ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు మందిరంకి వచ్చి మోకాలినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆకాశం వైపు నీ చేతులు ఎత్తినప్పుడు దేవుని కన్ను దృష్టి మందిరంలో ఉంటుంది. ఆమేన్. అందుకే దేవుని మందిరానికి రావాలి. ఈ రోజుల్లో యూట్యూబ్లో చూస్తే సరిపోదండి. కొత్తగా యూట్యూబ్లో లైవ్లో చూస్తాను. పాస్ గారు లుంగి కట్టుకుంటాను, షెడ్డీ కట్టుకుంటాను, బ్రెడ్ చేస్తుంటే చూస్తాం. ఎక్కడ చూస్తాం మనం? దేవుని యూట్యూబ్లో, లేకపోతే ఎలా చూస్తాం దేవుని వాక్యాలని? గిన్నెలు తోముకుంటాను. దేవుని వాక్యం అంటే, దేవుని యొక్క శక్తి అంటే చాలా మందికి చులకనైపోయింది. భయం లేదు ఈ రోజులో. దేవుని శక్తి, దేవుని ఆత్మ, భయం లేదు. ఆయన తలుచుకుంటే నరుణ్ణి ఒక్క క్షణం చాలు మిరియాము వలె కుస్తు వచ్చి వెళ్ళిపోతాడు. లోతు భార్య మాట వెళ్ళలేదని, చెప్పిన మాట వెళ్ళలేదని ఏమైపోయిందామే? ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని రక్తంలో కడగబడిన వాళ్ళారా, మీ ప్రార్థన, మీరు చేసే ఈ మందిరంలో చేసే ప్రార్థన, మీరే దేవుని ఆలయమై దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన
దేవుడు కనిపిస్తూ ఉంటున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, నీ మాటలు, నీ హృదయాన్ని చూసుకో. కలుముసుకొని చిన్న ప్రార్థన చేసి ముగిస్తుంది. దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు నా గురించే వాక్యం చెప్పింది కాదు, అలా అనుకో. దేవుడు కూడా మన బాగు కోసమే దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇంతవరకు దేవుని శక్తి, దేవుని కృప, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ పొందకుండా దేవుని సన్నిధికి జీవం కలిగిన వాళ్ళగా లేకుండా దేవునికి దూరంగా ఏదో నామకార్థ స్థితిలో ప్రాంతంలో మనం ఉన్నామేమో. నీకు నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని అడుగు. ఆయన మందిరంలో ఉన్నావు, ఆయన కనుదృష్టి మందిరంలో ఉన్నవారు వైపు, ఈ స్థలంలో నిలబడిన వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి నిమిషాలు. ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నానయ్యా? నువ్వు చెప్పిన మాటలో ప్రభు అన్నాడు, నీ ఆత్మతో నింపయ్యా, నీ శక్తితో నింపు, నీ కృపతో నింపు, నీ దయతో నింపు. దేవుడిని అడుగుదాం. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. దేవా, అర్హత లేని నన్ను ప్రభువా ఈరోజు నన్ను ఎన్నుకున్నావు. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ఏ అర్హత ఉందని దేవుడు మనల్ని జిగట మండిలో పాపపు ఊపిలో నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. దేవుడు నీ అందాన్ని చూసి కాదు, నీ ఆస్తిని చూసి కాదు, నీ సౌభాగ్యాలను చూసి కాదు, నువ్వు దేవుని సన్నిధిలో వెలిగింపబడాలని, ఆయన ఆత్మశక్తితో నిన్ను నింపబడాలని నిన్ను దేవుడు ఆయనగా చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపాలని దేవుని యొక్క ఉద్దేశం. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే. నేను ఏమై ఉన్నానో నీ కృపే. ఎక్కడో నశించుకోవాల్సిన మనం కరోనా లాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిన్ను చేయి పట్టుకుని ఆదుకున్న దేవుడికి ఏ స్థితిలో ఆయన నామాన్ని మహిమపరుస్తున్నావు, ఏ స్థితిలో ఆయన నామాన్ని కనపరుస్తున్నావు. కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే, కృపయే. నే బ్రతికున్నానంటే నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనం నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనం నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. దేవా, మరి ఏ పాటి వాడు? నీ స్థితిగతి ఏ పాటిది? కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే, కృపయే. నే బ్రతికున్నానంటే నీ కృపయే. స్తోత్రం.
స్తోత్రం. మనం బ్రతుకున్నామంటే కేవలం నీ కృపయే. దేవుడి మాటలు, పరిశుద్ధ మాటలు దీవించిన